విశాఖ నక్షత్రం వారికి 2026 సంవత్సరంలో ఉగాది నుంచి ఎలా ఉంటుందనేది మనం చూసుకుంటే 26 సంవత్సరంలో ఉగాది నుంచి ఈ యొక్క విశాఖ నక్షత్రం వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు కలిగి ఉంటారు. ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది, ఏ విషయాల్లో బాగుంటుంది అంటే మాత్రం ఈ నక్షత్రం వారికి మార్చి 28వ తారీఖు నుంచి జూలై 22వ తారీఖు దాకా ఏది పట్టుకున్నా బంగారంగా ఉండే అవకాశాలు ఉంటాయి. వృత్తి విషయాల్లో మార్పులు జరగడానికి అవకాశం ఉంటాయి. కొత్తగా ఏదైనా చేయాలి చేద్దామనుకున్న వారికి కూడా ఈ నక్షత్రం వారికి చాలా అనుకూలంగా చాలా పాజిటివ్గా ముందుకెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారు. సంతాన విషయంలో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంది. సంతానపరం కలగడం కానీ సంతాన విషయంలో డెవలప్మెంట్ కానీ చాలా అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువ ఆలోచించకుండా ముందు జరగాల్సిన విషయాలు ఆలోచించండి. మంచి అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. విదేశీ ప్రయత్నాల్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా విదేశాలు వెళదాం, విదేశాల్లో స్థిరపడదాం అన్న వారికి ఈ నక్షత్రం వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. లేనిపోయిన ఆలోచనల నుంచి బయటికి రండి, మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలు ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. చాలా పాజిటివ్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వ్యాపార రంగంలో వారికి కొత్త వ్యాపారాలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారం చేసుకున్న వారికి మంచి అనుకూలమైన ఫలితాలతో పాటు మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా నూతన వ్యాపారాలు కానీ నూతనంగా ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ నక్షత్రం వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో వారికి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. నూతన ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. నూతనంగా ఏదైనా చేయాలనుకునే విషయాల్లో మంచి సక్సెస్ అవ్వడానికి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత దూర ప్రాంతాల్లో స్థిరపడదాం అనుకున్న వారు దూర ప్రాంతాల నుంచి వివాహం కానీ ఏదైనా చేద్దాం అనుకున్న వారికి మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత ఎక్కువగా కొత్త వ్యాపారాలు కానీ క్రొత్త విషయాలు కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. రాజకీయ రంగాల వారికి సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. లేనిపోయిన టెన్షన్స్ నుంచి బయటపడే అవకాశం కలిగి ఉంటారు. కొత్త ప్రయత్నాలు మీకు రాశి వారికి అనుకూలంగా ఉండే అవకాశం బాగా ఉంటుందని చెప్పొచ్చు. తర్వాత నూతన ప్రయత్నాల్లో మాత్రం ఏది కూడా కష్టాన్ని తగ్గ ప్రతిఫలం అందే అవకాశం కలిగి ఉంటారు. భార్యాభర్తల విషయంలో అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహ విషయంలో అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. నూతనంగా గర్ల్ ఫ్రెండ్స్ కానీ నూతన వ్యక్తులు కానీ మీకు కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. ప్రయత్న రూపాన ఏదైనా చేద్దాం అనుకుంటే మాత్రం విశాఖ నక్షత్రం వాళ్ళకి సక్సెస్ అవ్వడానికి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత ఈ నక్షత్రంలో పుట్టిన వారికి సంబంధించినంత వరకు కూడా అనారోగ్య సమస్యలు ఇదివరకు ఉన్న దానికి కొంత ఎక్కువగా వచ్చే అవకాశం, కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆ విషయాలు కొంత జాగ్రత్తలు పాటించగలిగితే ఈ నక్షత్రం వారికి అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు ఎక్కువగా సాయి ఆరాధన కానీ దత్తాత్రేయ ఆరాధన కానీ చేసుకుంటే ఈ నక్షత్రం వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.